మనకి సడన్‌గా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. నేను అందరికీ అన్నీ అని. ఏ కేరింగ్ డాటర్, ఒక సపోర్టింగ్ వైఫ్, లవబుల్ మదర్, ట్రస్టెడ్ ఫ్రెండ్, ఏ డెడికేటెడ్ ఎంప్లాయీ అండ్ సో ఆన్. ఈ జర్నీలో ఇన్ని రోల్స్ మధ్య మిమ్మల్ని మీరు మర్చిపోయారు. మేబీ మనసులో మాటల్ని షేర్ చేయటం కంటే సైలెంట్‌గా ఉండటం అలవాటైందేమో. ఇతరుల కోసం మీ కోరికలను, మీ అవసరాలను పక్కన పెట్టి అడ్జస్ట్ అవ్వటం అలవాటైందేమో. ఎవరైనా డిసప్పాయింట్ అవుతారేమో, వాళ్ళు ఫీల్ అవుతారేమో అన్న ఇంటెన్షన్‌తో మీ సంతోషాన్ని సాక్రిఫైస్ చేయటం స్టార్ట్ చేశారేమో. అడ్జస్ట్ అవ్వటం తప్పు కాదు. రిలేషన్స్‌కి అడ్జస్ట్‌మెంట్ కావాలి. కానీ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అడ్జస్ట్ అవుతున్నారు? దేనికోసం అడ్జస్ట్ అవుతున్నారు? విమెన్ చూడండి, చాలా త్వరగా అలసిపోతారు. దీనికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అడ్జస్ట్‌మెంట్ నేచర్ 2 సిట్యుయేషన్స్‌లో వస్తుంది. ఒకటి, మనం అవగాహనతో తీసుకున్న డెసిషన్స్ వల్ల అడ్జస్ట్ అవ్వటం. రెండవది, భయం వలన అడ్జస్ట్ అవ్వటం. మనకి చెయ్యాలి అనిపిస్తే యెస్ చెప్పొచ్చు. అందులో మనసేం బాధపడదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇతరుల కోసం వాళ్ళు బాధపడతారేమో, గొడవలవుతాయేమో, రిలేషన్ దెబ్బతింటుందేమో, ఇలాంటి రీజన్స్‌తో యెస్ చెప్తే లోపల బాధ, బరువు, వెలితి ఇది హ్యాపీనెస్‌ని తినేస్తుంది. ఎగ్జాక్ట్‌గా ఇలాంటి మెంటల్ టయర్డ్‌నెస్ తోటే విమెన్ సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అది వీక్‌నెస్ కాదు, కానీ మంచిగానే ఉండాలి, ఎవరిని నొప్పించకూడదు, అందరిని హ్యాపీగా ఉంచాలి, లేదు, కాదు అనకుండా ఉండటమే మంచితనానికి మెజర్‌మెంట్‌గా సొసైటీ చూపిస్తుంది. దానివల్లనే ఫోకస్ అంతా ఇతరుల మీద పెట్టేస్తున్నాము. మనకేం కావాలి? మనకేది అవసరం? ఏది మంచిది? ఇలాంటి క్వెషన్స్ మర్చిపోయాం. ఎంతసేపటికి ఇతరులని హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడటం, వాళ్ళ ఎమోషన్స్‌ని కేర్ చేయటం, వీటి మీదే ఫోకస్ చేయటం వలన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అందువల్లనే మహిళలకి పెద్దగా ప్రాబ్లమ్స్ లేకపోయినా చిన్న చిన్న పనులకు కూడా త్వరగా అలసిపోతున్నారు. రోజు కనిపించని ఎమోషనల్ వెయిట్‌ని మోస్తూ ప్రతి చిన్న దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటే మనసును పట్టించుకోకుండా అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఎలా అంటే, యెస్ చెప్పిన ప్రతిసారి బాధగా అనిపించినా, లేక కాంప్రమైజ్ అయినప్పుడు కోపం వచ్చినా, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. మీ మనస్సు మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఇవి ఇలాగే కంటిన్యూ అయితే నువ్వు నీలాగా ఉండలేవు అని. కానీ విషయం ఏంటంటే, ఇన్నర్ వాయిస్‌ని, మనసు మాట ఎవరు పట్టించుకోరు. దానికి రీజన్ ఏంటి అంటే, మనకి మనం ప్రయారిటీ ఇచ్చుకోవటం, మన గురించి మనము ఆహ్, ఆలోచించటం, ఇదంతా కూడా సెల్ఫిష్ అనుకుంటారు. సెల్ఫిష్ అనుకుంటారేమో అన్న ఫీలింగ్‌తో. కానీ అది నిజం కాదు. నాకిది ఇష్టం లేదు, నాకిది మంచిది కాదు, దీన్ని నేను ఒప్పుకోను, ఇలాంటివన్నీ కూడా గిల్ట్ ఫీల్ అవ్వకుండా చెప్పే రైట్ ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇతరులని సంతోషపెట్టటానికి మాత్రమే పుట్టలేదు మీరు. మీ అవసరాలు కూడా ఇంపార్టెంట్. మీ ఫీలింగ్స్‌కి మీరు వాల్యూ ఇవ్వాలి. మీ బౌండరీస్‌ని రెస్పెక్ట్ చేసే రైట్ మీకుంది. మీ ఇన్నర్ వాయిస్‌ని, మీ మనసు మాట వినటం మీరు స్టార్ట్ చేస్తే భయం వలన చేసే కాంప్రమైజేషన్స్, భయం వలన అడ్జస్ట్‌మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్‌తో, సరైన అవగాహనతో తీసుకునే డెసిషన్స్ పెరుగుతాయన్నమాట. బయటికి మీరు అడ్జస్ట్ అవుతున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు అని కనిపించినా కూడా లోపల మీకు అర్థమవుతుంది. ఆ అడ్జస్ట్‌మెంట్‌లో, ఆ కాంప్రమైజింగ్‌లో
మిమ్మల్ని మీరు మిస్ అవ్వట్లేదు అని. సో ఇది ప్రశాంతతనిస్తుంది, ఎనర్జీనిస్తుంది, హ్యాపీనెస్నిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే స్ఫూర్తి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.